ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతల్ని ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. సీఎం రేవంత్ పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ హెచ్చరించడంతో ఆ పార్టీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మాజీ మంత్రి జోగు రామన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. కొరాట చెనాక బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయనున్నారు. సదర్మాటి బ్యారేజ్ను ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనను అడ్డుకుంటామనడంతో బీఆర్ఎస్ నేతల ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించారు. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతల అరెస్టు, సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో పర్యటించడం పలు అభివృద్ధి పనులకు ప్రారంభించడానికి వస్తుంది. 12 గంటలకు హైదరాబాద్ నుంచి 10 గంటల నుంచి బయలుదేరి 12 గంటలకు ఆదిలాబాద్ దగ్గర ఉన్న బోరాజ్ వస్తుంటాడు. అక్కడ చెనక కొరట పంప్ హౌస్ ను ప్రారంభిస్తాడు. 12 గంటలకు ప్రారంభించి ఈ చెనక కొరట అనే ఈ ప్రాజెక్టు మహారాష్ట్ర తెలంగాణ ఇద్దరు సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రాజెక్టు ఇది చెనకనేమో తెలంగాణ ఉంటుంది, కొరాటనేమో పంప్ హౌస్ మహారాష్ట్ర ఉంటుంది. దీన్ని ప్రారంభించడానికి వస్తున్నారు. అట్లా ఇక 1 గంటకు సదర్మాట్ బ్యారేజ్ వద్ద చేరుకుని అక్కడ నీటిని విడుదల చేస్తారు. 678.50 లక్షల కోట్లతోటి ఇది నిర్మించడం జరిగింది. ఇది గత 30 సంవత్సరాల నుంచి కళగా ఉన్న ఇక్కడ ప్రజలకు ఇది 18,000 ఎకరాల పంట సాగులోకి వస్తుంది. దీంతో 2 జిల్లాలకు ఉపయోగం ఉంటుంది. నిర్మల్ జిల్లా మరియు జగిత్యాల జిల్లాకు ఉపయోగం ఉంటుంది. ఆ తర్వాత 2 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. నిర్మల్లో మినీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే ఇది అభివృద్ధి మంత్రం ఎన్నికల తంత్రంగా నిర్వహిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇది సదర్మాట్ లో ఉన్న పాత సదర్మాట్ దీంతో ఈ నిర్మాణం అయితే పాత సదర్మాట్ కింద ఉన్న కాలువ నీళ్లు రావని చెప్పేసి బీఆర్ఎస్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది. ఎందుకంటే ఇది పైన నిర్మించింది కాబట్టి దీనికి రాదు. దీనికి ప్రత్యేకంగా ఒక కాలువ నిర్మించాలి. కాలువ నిర్మించిన తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఈ పాత సదర్మాట్ కింద 25,000 ఎకరాల పంట పండుతుంది. అది వర్షాకాలంలో నీళ్ళు వచ్చినంతో 25,000 ఎకరాలు పండుతుంది. ఇప్పుడు దీనికి ఆనకట్ట కట్టింది కాబట్టి ఆ సదర్మాటుకు నీళ్లు రావు కాబట్టి వెంటనే దాన్ని కట్టాలా, కాలువ కట్టిన ఓపెన్ చేయాలని ప్రధాన డిమాండ్ చేసిండు. సో డిమాండ్ తో దీన్ని ఎట్లన్నా ఉద్యమం చేసే ఉద్దేశం కొద్ది బీఆర్ఎస్ పార్టీ నాయకులందరి దగ్గర రాత్రి 12 గంటల నుంచే దీన్ని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. అయితే ఆదిలాబాద్ అధ్యక్షుడైన మాజీ మంత్రి జోగు రామన్ను రాత్రి 12 గంటలకి వాళ్ళు అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి అక్కడ ఉంచారు. సో ఇప్పుడు ఇక్కడ అయితే ఇది ప్రధానంగా ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఫస్ట్ ప్రారంభించాలంటే ఆదిలాబాద్ జిల్లాను సెంటిమెంట్ గా ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆయన ఫస్ట్ పిసిసి అధ్యక్షుడిగా ఫస్ట్ భారీ బహిరంగ సభ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి చేసిండు. ఆ తర్వాత శాసనసభ ఎన్నికల్లో కూడా అక్కడ ఇంద్రవెల్లి నుంచే ముఖ్యమంత్రి శంకర్రావు గురించిండు. ఎంపీకి కూడా ఇంద్రవెల్లి నుంచే ఆదిలాబాద్ జిల్లా నుంచే ప్రారంభించింది. అదే కోవతో ఈ ఆదిలాబాద్ సెంటిమెంట్ తోటి నిర్మల్లో ఇవాళ భారీ బహిరంగ సభ. ఎందుకంటే రేపు 2 రోజులలో మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తున్న ఉద్దేశం కొద్ది ఇక్కడ నుంచి ప్రారంభించిండు అని చెప్పేసి. అయితే ఈ అభివృద్ధి మంత్రం అని చెప్పేసి కాదు ఎన్నికల తంత్రం బీఆర్ఎస్ పార్టీ అయితే మనకు చెప్తున్నారు. శ్రీనివాస్, మాజీ మంత్రి జోగురామన్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో వరుసగా ఈ బీఆర్ఎస్ నేతలు ముందస్తు అరెస్టులపైన బీఆర్ఎస్ లీడర్స్ ఏమంటున్నారు? శ్రీనివాస్, బీఆర్ఎస్ లీడర్ ఏమంటారంటే ఇది కేవలం ఎన్నికల కోసమే సభలు వేస్తున్నారు, ఈ ప్రారంభోత్సవం చేస్తున్నారు. హెచ్ఎల్ ఇతను కట్టింది ఏం లేదు. ఇది హెచ్ఎల్ ఇప్పుడు సదర్మాట్ బ్యారేజ్ అనేది 2016లో హరీష్ రావు ప్రారంభించాడు. 500 కోట్ల అంచనాలతో ప్రారంభించిండు. దీన్ని ఇప్పుడు దాన్ని చేసిందానికి ఇతను ఓపెనింగ్ చేస్తామని చెప్పేసి అన్నాడు. అయితే ఇక ప్రధానంగా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఇంకా 10% ఇది ఇప్పుడు ఈ సదర్మాట్ బ్యారేజ్ కట్టేటప్పుడు
1230 ఎకరాల భూమి కోల్పోయారు. మూడు గ్రామాల్లో 1230 రూపాయలు కోల్పోయారు. వాళ్ళకి ఇంకా నష్టపరిహారం చెల్లించలేదు. ఇంకా పాదసాధారణ కాలువను నిర్మీమం అంటే ఎటు ఉపయోగం కూడా చేస్తుంది. దానికి 25,000 ఎకరాల పంట పండించే భూమిని ఖరాబ్ చేస్తుందని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తారు. వీళ్ళు అభివృద్ధి కాదు, కేవలం ఎన్నికల కోసం వస్తుందని చెప్పేసి, మున్సిపాలిటీ ఎన్నికల కోసం వస్తుందని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేయడంతో వీళ్ళని ముందస్తు అరెస్ట్ చేసింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.